గోదావరి కని 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల అబ్బాస్ యాదవ్ నిరాహార దీక్షను చేపట్టారు. 48వ డివిజన్ కార్పొరేటర్ అన్ని పనులను అసంపూర్తిగా వదిలివేశారని, వెంటనే వాటిని పూర్తి చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యేను కోరారు. 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి డివిజన్లో అసంపూర్తిగా ఉన్న పనులను దయచేసి త్వరగా పూర్తి చేయాలని, డివిజన్లో స్క్రాప్ కేసు కుంభకోణం పరిష్కరించి ఆ నిధులను డివిజన్ అభివృద్ధికి వినియోగించాలని, మెటర్నిటీ హాస్పిటల్కి సంబంధించిన వెనుక గదిని కబ్జా చేసి మాజీ కార్పొరేటర్ తన సొంత పనులకు వాడుకుంటున్నాడు. మారుతినగర్ వాటర్ ట్యాంకు నుండి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వరకు రోడ్డు వేయగలరని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి మరియు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఐఏఎస్ కి మరియు అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ ఐఏఎస్ కి 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల అబ్బాస్ యాదవ్ విన్నవించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిరాహార దీక్ష చేయడానికి గల కారణం, డివిజన్లో పనులు ఎక్కడ కూడా జరగడం లేదు. వర్క్ స్టార్ట్ చేసి దీన్ని ఎవరు పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ అసలు ఈ డివిజన్ వైపు కూడా చూడడం లేదు. అలాగే డివిజన్లో అనేక సమస్యలు మేము ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. రోడ్ స్టార్ట్ చేసారు, డ్రైనేజ్ వర్క్ తీసారు. నిన్న ఒక అబ్బాయి కూడా కింద పడి హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. దానికి గాను ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. 48వ డివిజన్లో స్క్రాప్ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. కానీ దానికి తగిన పరిష్కారం ఇంకా జరగలేదు. ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో ఆ నిందితులను మీరు పట్టుకొని ఈ స్క్రాప్కి ఏదైతే రికవరీ చేసి ఆ నిధులను కూడా మా డివిజన్ అభివృద్ధికి కేటాయించగలవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని, జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే 48వ డివిజన్లో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ గత 30-40 సంవత్సరాల కింది పడి ఉన్న హాస్పిటల్ అది, దానికి కేటాయించిన 2 రూములు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటరు తన సొంత పనుల కోసం దాన్ని వాడుకోవడం జరుగుతుంది. దానికి ఒక గ్రంథాలయం అని చెప్పి బోర్డు పెట్టిర్రు. గ్రంథాలయంకున్న రూల్స్ ఏంటి అనేది కూడా ఆయనకు తెలియకపోవడం చాలా సిగ్గుచేటు. అది దాన్ని కూడా రికవరీ చేసి అది డివిజన్లో ఉన్న పెద్ద మనుషులకు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఆ రూమ్ అలర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఒక మహిళా భవన్ అని చెప్పేసి 10 లక్షలతో దాన్ని నిర్మించారు. అది కూడా అక్కడ అలానే ఉండిపోయింది. కాంట్రాక్టర్కును ఈ లీడర్కు మధ్యలో జరిగిన ఇంటర్లింక్ సంబంధాలు ఏమో మాకు తెలియదు, కానీ ఎక్కడ జరిగిన వర్క్ అక్కడే ఆగిపోయింది. 10 లక్షల వర్క్తోని మహిళా భవన్ నిర్మించారు. అది కూడా నిరుపయోగంగానే ఉన్నది. అది కూడా మాకు కంప్లీట్ చేసి మా ఏరియా డివిజన్లో ఉన్న మహిళలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. 48వ డివిజన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసి రోడ్డు. కృష్ణవేణి టాలెంట్, మినీ కృష్ణవేణి స్కూల్ టాలెంట్ కాడ నుంచి మొదలు పెడితే ఒక నియర్లీ 200 ఫీట్ దాకా మొత్తం అండర్ డ్రైనేజ్ అవి ఎక్కడిదక్కడ వదిలిపెట్టారు. మళ్ళీ వాటర్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ కూడా పక్క పొంటి ఉండడం వల్ల ఈ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లో కలిసి కూడా ఇళ్లకు అదే డ్రైన్ వాటర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. డివిజన్లో ఎవరు కూడా ఈ వాటర్ తాగుతలేరు ప్రజలు. దీన్ని కూడా అధికారులు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి మా డివిజన్ ప్రజల తరఫున, మా తరఫున వేడుకుంటున్నాం. ఇది నిరాహార దీక్షనే. దీనికి కానీ మీరు రెస్పాండ్ కాకుంటే ఇదే నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.